తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు చెప్పండి. నారదుడు భక్తి సూక్తులు చెప్పారు కదా, నారద భక్తి సూక్తులు అని వింటాం. అవి వివరంగా మన ప్రేక్షకులకు వివరిస్తారా? నారద భక్తి సూత్రాలని భక్తులందరిలో నారదుడు చాలా విశిష్టమైన భక్తుడని పేరు కనుక నారదుడు అసలు భక్తి అంటే ఏమిటి అనేటటువంటివి కొన్ని సూత్రాలు చెప్పాడు. తర్వాత దానిని అంత నేర్చుకోవటం కష్టం అని చెప్పి సరళంగా చేసి వాటిల్ని సులువుగా చేసి ఒక నవవిధ భక్తుల గురించి కూడా చెప్పాడు. నవవిధ భక్తులు 9 రకాల భక్తులు. అంటే దేవుడి పట్ల, ఎవరి పట్లైనా, ఒక వ్యక్తి పట్ల కూడా ఈ రకమైన 9 రకాలైనటువంటివి చేస్తే ఇవన్నీ కూడా భక్తికి సోపానాలే. ఇవన్నీ కూడా ముక్తికి సోపానాలు. ఆ అవతల మనం ఎవరినైతే పూజిస్తున్నామో వారిని చేరుకోవటానికి మనకి తేలిగ్గా వేసుకునే మెట్లు అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఏ ఒక్కటి చేసినా చాలు అని. 9 రకాల ఏ ఒక్కటి మీరు నమ్మి ఆచరించినా చాలు, అలాంటిది ఇది. అటువంటి ఆప్షన్ ఇచ్చారండి. అసలు పూర్వకాలపు ఋషులు కానీ, అంటే ఈ రోజుల్లో కూడా వాళ్ళు అసలు ఇప్పటికీ ఉన్నారనే మనం భావిస్తూ ఉన్నాం. కాకపోతే ప్రతివారు దేహంతో ఉండకపోయినా వారు వదిలేసినటువంటి ఆ విజ్ఞానం రూపంలో, ఆ జ్ఞానం రూపంలో ఉంటారు. అంతే కదండి. ఆ నారదుడు ఇచ్చినటువంటిది ఇది మొట్టమొదటిసారి మనకి వ్యాసుడి ద్వారా అందినాయి. వ్యాసుడు తన భాగవతంలో ప్రహ్లాద పాత్ర ద్వారా చెప్పించాడు. ప్రహ్లాదుడిని కడుపుతో ఉన్నప్పుడు లీలావతి నారద ఆశ్రమానికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్తే ఇంద్రుడు వచ్చి లీలావతిని ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తే నారదుడు అడ్డం పడి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచుకుంటాడు. నారదాశ్రమంలోనే ప్రహ్లాదుడు పుట్టాడు. ఈ ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి హరిభక్తితో పుట్టాలని కడుపులో ఉండంగానే ఈ నారదుడు పక్కన కూర్చుని లీలావతికి హరిగాథలు, హరికీర్తనలు అన్నీ చెప్తూ ఉండేవాడు. అంటే ఆయనకి తెలుసు అక్షరాభ్యాసం లాంటివి చేసేసాడు అన్నమాట, మంత్రోపదేశం లాంటిది. అందుకనే ప్రహ్లాదుడు పుడుతూనే హరిభక్తుడుగా పుట్టాడు. అప్పుడు ఈ భక్తుల గురించి చెప్తున్నాడు. ఆవిడ నిద్రపోయినా ఆవిడకి ఎక్కువసేపు ఓపిక లెక్క కడుపుతో ఉన్నది, అలసిపోయింది. రాజా అంతఃపురాల్లో ఉండేది, వచ్చి మునిఆశ్రమాల్లో ఉంటుంది. ఆవిడ నిద్రపోయినా లోపల శిశువు విని అన్నీ నేర్చుకున్నాడు. వాటిల్లో చెప్పేటటువంటిదే ఇదన్నమాట, ఈ నవవిధ భక్తి మార్గాలు. ఆ వాటిల్లో చక్కగా శ్రవణం కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవి చెప్పాడు. 9 రకాలు. అంటే చాలా అసలు ఎట్లా ఉంటుందంటే ఆ చెప్పినటువంటివన్నీ అతి తేలిగ్గా ఎవరైనా ఆచరించవచ్చు. ఎంత తేలికైన మార్గాలు చెప్పారో చూడండి. ఏదో కష్టమైనవి ఇక్కడ చెప్పలా. మొట్టమొదటిది శ్రవణం, వినమన్నాడు. దేవుడి గాథలు, వాళ్ళ దేవతా లీలలు అవి వినమన్నాడు. వినటానికి కష్టమా చెప్పండి? కష్టం కాదండి. మనం ఏ పని చేసుకుంటున్నా వినేటటువంటి సౌకర్యాలు, సాధనాలు ఈరోజు వచ్చేసాయి కదా. అవునండి. చక్కగా మనం ఏదో పెట్టేసుకుని చెవిలో బ్లూటూత్ ఏదో పెట్టుకుని వినేసేయచ్చు, లేకపోతే అవి ప్లే చేసుకుంటూ మనం మన పని చేసేసుకోవచ్చు. అంటే అవి ఏదో ఒకటి వినే బదులు ఇవి వినండి, ఇది మీకు చక్కగా భక్తి మార్గము మిమ్మల్ని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి చేరుస్తుంది. దీనికి ఉదాహరణ పరీక్షిత్తు చివరిలో నీకు 7 రోజులే ఉన్నాయి, చచ్చిపోతామని చెప్పినప్పుడు ఏం చేశాడు? సుఖ మహర్షిని పిలిచి భాగవత కథలు చెప్పించుకుని విన్నాడు. భాగవత సప్తాహం చేయించుకున్నాడు. మొట్టమొదటి సప్తాహం అది. తర్వాత సప్తాహాలు మనకు అలవాటైపోయినాయి. అన్నదానాలు, శాంతులు అన్ని చేశారు. అవి అన్నీ కంటే అసలు ఒక మేడలో కూర్చుని, ఒంటి స్తంభం మేడ లాంటి దాంట్లో ఎక్కడ ఒక పురుగు కూడా దూరలేనటువంటి ఒక దుర్భేచ్యమైన కోటగోడ లాంటిది కట్టేసుకుని దాంట్లోకి దూరి దాంట్లో కూర్చొని ఈ సుకుడిని కూర్చోబెట్టుకుని భాగవత కథలు విన్నాడండి. శ్రవణం విన్నందువలన ఎలాగో ఆయనకి జీవితం అయిపోయింది ఆయనకి తెలుస్తోంది. కానీ ఈ చివరి కాలాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా ముక్తిని పొందాడు. అంతకంటే ఉదాహరణ వింటం మాత్రమే. మంచిగా చెప్పేవాడు కూర్చోబెట్టుకుని దైవలీలలు వింటూ ఉంటే, దైవగాథలు వింటూ ఉంటే మీకు ముక్తి. అదొక భక్తి మార్గం. అవును, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామండి. అప్పుడు కథలు కంపల్సరీ వినమంటారు. ఎందుకంటే తెలియాలి మనకి అని, వినాలి, చాలా పుణ్యం అని అంటారు. స్మరణం, తర్వాత కీర్తనం,
పాడటం ద్వారా అసలు ఎంతమంది అండి మనం నారదుడు కీర్తన బాగా అసలు ఎప్పుడు హరినామ కీర్తనలోనే ఉంటాడు, ఎప్పుడు హరిహరి అనుకుంటూనే ఉంటాడు, నారాయణ నారాయణ అనుకుంటూనే ఉంటాడు. నారదుడే కాకుండా ఇంకా మన అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మరి వీళ్ళందరూ పురంధరదాసు, నేనేదో కొద్ది మందిని చెప్తున్నాను, వీళ్ళందరూ ఎంతమంది అండి? వీళ్ళందరూ ముక్తి పొందలేదు. అసలు వాళ్ళ పాటలు వినే మనకి తన్మయత్వం కలుగుతుంటే మరి అసలు పాడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక కీర్తనం, శ్రవణం అయిపోయింది, కీర్తనం అయిపోయింది, ఇప్పుడు స్మరించుకోమంటున్నాడు. స్మరించుకోవాలి నిత్యం. అసలు అంటే ఊరికే లేస్తూనే అమ్మ అనుకుంటే ఆ అమ్మ గుర్తు రావాలన్నమాట. అమ్మ ఎవరు? అమ్మల కన్నయ్యమ్మ, మన అమ్మకు కూడా అమ్మ. అలానే మన అమ్మమ్మని కాదు, అమ్మమ్మలను కూడా కన్న అమ్మ. అలాగా కనుక తల్లికే తల్లి హరి ఏదో ఒక నామం అలవాటు చేసుకుంటే మనకి ఎవరికి నచ్చితే వాళ్ళే. మీకు హనుమంతుడు ఇష్టం అనుకోండి, హనుమా అనుకోండి, అంతే. మీరు ఎవరిని అనుకుంటారనేది కాదు, మీరు ఎవరిని పూజించదలుచుకున్నారో వారిని. ఎప్పుడు లేపినా నిత్యం రామనామంతో ఉండేటటువంటి వాళ్ళు, నిత్యం హరినామంతో ఉండేవాళ్ళు, నిత్యం మాతానామంతో ఉండేవాళ్ళు, నిత్యం శివనామంతో ఉండేవాళ్ళు, ఎప్పుడు చూసినా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకుంటుండేవాళ్ళు. లేకపోతే శివుడే నా గురువు అనుకుని శివాయ గురువే నమః అనుకునేవాళ్ళు ఉన్నారా లేదా? అది స్మరణం. అంటే మన మామూలు ఇతర కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవైపోయాక మళ్ళీ స్మరణంలోకి వచ్చేయాలి ఎప్పటికప్పుడు. ఆటోమేటిక్గా అసలు నిద్ర లేస్తూనే స్మరణంతో మొదలు పెట్టడం అనమాట. మనసుని మేల్కొల్పాలి, మనసులో అది ప్రింట్ అయిపోవాలి. ఈ నామం అనేది మనసులో ప్రింట్ అయిపోయి అది ఆటోమేటిక్గా మెకానికల్గా దెబ్బ తగలంగానే, అవసరం రాగానే, సంతోషం వెయ్యంగానే, ఏ భావం కలిగినా ఆ స్మరణ వచ్చేయాలి. అది స్మరణం. స్మరణం తర్వాత అర్చనం, దాస్యం. అర్చన అంటే పూజ చేయటమేనండి అర్చన. ఈ అర్చన చేసేది ఎవరు? ఇప్పుడు మీరు కొన్ని చూడండి, కొంతమంది కేవలం అర్చన చేసే ఆ ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారు. నిరంతరం అర్చనలోనే. కృష్ణుడికి అర్చన చేసిన వాళ్ళలో ఎంతమంది అర్చన చేసిన వాళ్ళు ఉన్నారండి? ఆ గోపికలందరూ ఆయనతో పాటు తిరుగుతూ ఆయన్ని పూజించిన వాళ్ళు కదా. అసలు రాధ కంటే భక్తురాలు లేదు అని చెప్తారు కదా. అవునండి, నిజమేనండి. అవునా? ఇవన్నీ మళ్ళీ రాధ ఈయన ప్రేమికురాలు కూడా అయినప్పటికీ కూడాను, అంటే ఆ ప్రేమలో అర్చనలో అన్నీ కలిసిపోయి ఉండటం. అంతేకాదు అర్చనకి అసలు ప్రతి భక్తుడు, అసలు వీడికంటే భక్తుడు లేడన్నవాడు ఒక్కళ్ళని చూడండి, ఎప్పుడు నిత్యం వాళ్ళ అర్చనలోనే ఉంటారు, వాళ్ళ పూజలోనే ఉంటారు. అసలు విభీషణుడు నిత్యం నారాయణ సేవలోనే ఉంటాడట, నారాయణ అర్చనలోనే ఉంటాడట. అవును, రావణాసురుడైనా అండి, రావణాసురుడు శివార్చనలో ఉన్నాడు. ఏ దేవుడైనా సరే, ఎవరైనా సరే, రాక్షసులు అవనివ్వండి, మానవులు అవనివ్వండి, దేవతలు అవనివ్వండి, ఎవరైనా సరే, దీనికి జాతి మత లింగ భేదాలు లేవండి. అర్చన చేసుకుంటూనే అర్చన. అసలు అర్చన అంటే ఏమిటి? వాళ్ళగా శబరి ఎంత అర్చన చేసిందండి. అవునండి. అసలు రాముడు కనిపించలే, ఎక్కడా లేడు, ఆవిడకి తెలియదు రాముడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. మనం ఏమీ లేకపోతే ఓ పసుపు ముద్ద పెట్టుకుని అదే గౌరమ్మ అనుకుంటామా, అదే వినాయకుడు అనుకుంటామా, అదే అనుకుంటామా? అలా ఒకటి పెట్టుకుని గురువు గారు చెప్పారని చెప్పి చక్కగా రాముడు అర్చన చేసుకుంటూ కూర్చుంటే రాముడే వచ్చాడు కదా. అవును, నిజమేనండి. అర్చనకి ఉన్న పవర్ అనమాట అది. అర్చనం, వందనం, నమస్కారం. ఈ నమస్కారం విషయంలో ఎవరైనా చాలామంది నమస్కరించడం అవతల వాళ్ళకి తక్కువేమో మేము అనుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా చక్కగా చేతులెత్తి నమస్కరించడం వల్ల అవతల వాళ్ళ లోపల ఉన్న ఆత్మజ్యోతిని మనం గుర్తించాం, నమస్కరిస్తున్నాం అని అర్థం. నమస్కారంలోనే సంస్కారం ఉంటుందండి. అది మన భారతీయ సంస్కృతి సంస్కారం అంది. అది నమస్కరించటంలో ఇక్కడ ఏమని చెప్తారంటే, కృష్ణుడికి అక్రూరుడు చాలా కాలం తర్వాత మళ్ళీ కంసుడు తీసుకురా అంటాడని అక్రూరుడు రథం ఇచ్చి పంపిస్తాడు. కృష్ణ బలరాములను తీసుకురా, నాకు అనుమానంగా ఉంది, వాళ్ళు ఇక్కడ దేవకీ తనయులేమోనని నాకు అనుమానంగా ఉంది, యశోదా తనయులుగా పెరుగుతున్నప్పటికీ, యశోదా రోహిణి వాళ్ళ పుత్రులుగా పెరుగుతున్నప్పటికీ నాకు సందేహంగా ఉంది, అనుమానం వచ్చేసి పట్రమంటాడు. పట్రమంటే అసలు కృష్ణుడిని చూడంగానే ఒక్కసారి అక్రూరుడు నిశ్చేష్టుడైపోయి చేతులెత్తేసి, పిల్లవాడు అక్రూరుడేమో పెద్ద ఋషి లాంటి వాడు, పిల్లవాడికి చేతులెత్తి ఇలా నమస్కారం పెట్టేశాడట. దైవత్వం అంత కనపడిందండి. దైవత్వం. కంచి పరమాచార్యుల విషయంలో కూడా చెప్తారు. వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే తండ్రి జాతకం చూపించి చూడమంటే ఒక ప్లేటు కాస్త నీళ్లు పట్టరా అని చెప్పి పిల్లవాడు కాళ్ళు దాంట్లో పెట్టి కాళ్ళు కడిగాడట ఆయన. అదేవిడ చిన్నపిల్లాడికి నువ్వు కాళ్ళు కడుగుతున్నావు అంటే, రేపు ఈ కాళ్ళు మనకి దక్కుతాయో దక్కవో, ఎంతమందికో పూజకు అందుకోవాల్సిన పాదాలు ఇవి కనుక ఇప్పుడు దొరికినాయి కనుక అర్చన చేసేసుకుని దండం పెట్టేసుకుంటున్నాను ఈ పాదాలకు అన్నాడు.
అంటే ఆయనకి తెలిసింది. తెలిసి ఇప్పుడు చూడండి వందనంలో అక్రూరుడికి తర్వాత ఎంత మోక్షం ఇచ్చాడో చాలా, అసలు అక్రూరుడు కథ వేరే ఉంటుంది. అక్రూరుడు గురించి అంటే చిన్న పిల్లవాడైనా సరే అతనిని చూడంగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపించింది అనమాట. అటువంటి స్థితి దాస్యం. ఇక దాస్యానికి గరుడు ఆంజనేయుడు వీళ్ళిద్దరికి మించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఏం చేయమన్నా పరిగెత్తుకొచ్చి చేసేవాడు ఆంజనేయుడు, అంతేకాదు లక్ష్మణుడు కూడా. ఇంకా ఆంజనేయుడైనా ఒక్కొక్కసారి రాముడు చెప్పిన పని నేను చేయను పో అన్నాడు, సీతకి అగ్ని కల్పించమంటే చేయను అన్నాడు. కానీ లక్ష్మణుడు చేశాడు. అంటే దాస్యం అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఏమైనా కానీ ఎవరైనా కానీ ఏమైనా చెప్పని మనం ఆ పని చేయాలి, తప్ప ఒప్ప అన్నది లేదు. లేదు, వాళ్ళు చెప్పారు నేను చెయ్యాలి, వాళ్ళు చేయమంటే నేను చేశాను కనుక దాని విచక్షణ అంతా వివేకం అంతా వాళ్ళకి సంబంధించింది, నాది కాదు. దాని కర్తృత్వం నాది కాదు, వాళ్ళు చేయమన్నారు నేను చేశాను అంతే. పరశురాముడు ఏం చేశాడు? తల్లి నరికేయమనగానే తండ్రి చెప్పగానే నరికేశాడు, దాంట్లో పాప పుణ్యాలు ఆలోచించలా. కానీ మళ్ళీ తర్వాత తండ్రికి దాస్య అని కాదు, మాట కట్టుబడి ఉండటానికి పరశురాముడు చెప్తాం, అంతేగాని ఇది దాస్యానికి కాదు. దాస్యం అంటే ఆంజనేయుడు దాస్యమే దాస్యం అండి. అన్నిటికంటే దాస్యంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూర్చుని పాదాలు ఒత్తుతూనే ఉందా? అవునండి, విష్ణుమూర్తికి పాదాలు ఎప్పుడు ఒత్తుతూనే ఉంది కదా. అలా చేస్తూ 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 ఆవిడ విష్ణు వక్షస్థలానికి చేరగలిగింది. విష్ణు వక్షస్థలంలో ఉంటుంది కదా లక్ష్మి, పాదాల దగ్గర కూర్చొని ఆయనతో హృదయంలో అయిపోయి ఆయన హృదయంలో చేరిపోయింది. అంటే ఏదైనా సరే మనం ఎంత నిష్టగా చేస్తున్నాం, ఎంత శ్రద్ధగా చేస్తున్నాం, ఎంత భక్తిగా చేస్తున్నాం అనేది. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. సఖ్యం స్నేహం చేయటం. స్నేహం, ఈ స్నేహానికి కుచేలుడు కంటే అర్జునుడి కంటే గొప్ప ఎగ్జాంపుల్స్ అసలు ఉండవండి. గొప్ప వ్యక్తి ఎవరు లేరు. అసలు చేలము అంటే వస్త్రము అని అర్థం. కుచేలము చిరిగిపోయిన వస్త్రం, మాసిపోయిన వస్త్రం. ఆయన అసలు పేరు సుధాముడు. సుధాముడు అయినప్పటికీ కుచేలుడు ఎందుకంటే ఎప్పుడు చెరిగిన బట్టలు వేసి తిరుగుతున్నాడు, మాసిపోయిన బట్టలు పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, అందుకని ఆయన కుచేలుడు అని పేరు వచ్చేసింది. మనకి సుధాముడు అంటే కంటే కుచేలుడు అంటేనే తెలిసేవాళ్ళు ఎక్కువ. అసలు పేరు సుధాముడు. ఈ కుచేలుడు ఎందుకంటే ఎప్పుడు పాపం ఆయన మంచి బట్టలు లేవు, అలాంటి చిరిగిపోయిన బట్టలు. చిన్నప్పుడు కృష్ణుడితో ఉన్నప్పుడు సుధాముడు అనుకునేవాళ్ళు. అవును, తర్వాత పరిస్థితులతో కుచేలుడైపోయాడు. కుచేలుడైపోయాక ఆ కృష్ణుడు అయినప్పటికీ తన సఖ్యాతాన్ని గుర్తుపెట్టుకుని, చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని, ఎంత ఆదరంగా కౌగిలించుకుని ఇంటికి తీసుకెళ్ళి బ్రాహ్మణుడు అని చెప్పి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి లక్ష్మీదేవితో సహా, అంటే రుక్మిణీదేవితో సహా వాళ్ళకి ఎలాంటి ముక్తినిచ్చాడు. ఈ రోజుకి మనం పోర్బందర్ వెళ్తే అక్కడ సుధాముడి ఇల్లు ఉంటుంది, గొప్ప ఇంద్రభవనంలాగా, రాజాంతఃపురంలాగా. ఆ కుచేలుడి ఇల్లేనా ఇది అన్నట్లుగా అతి పెద్ద భవనం. అంటే ఇప్పటికీ ఉందంటారా? ఇప్పటికీ ఆ రోజు కృష్ణుడు సుధాముడికి ఇచ్చినటువంటి ఇల్లు పోర్బందర్లో, గుజరాత్లో ఉంది. మూల ద్వారకానే ఏదో అంటారు. ఈ రోజుకి పోర్బందర్లో అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. దానికి ముందు ఇంటి ముందర అక్కడ ప్రత్యేకత ఏంటంటే సుధాముడి ఇంటి ముందర పద్మవ్యూహం గీసి ఉంటుంది. ఆ పద్మవ్యూహంలో అందరూ నడిచి వస్తే చక్కగా జీవిత కష్టాల నుంచి బయటపడతారు అని పేరు అక్కడ. ఎంత అద్భుతమైన ఆ పద్మవ్యూహంలో మనం ఇలా తిరిగి రావచ్చు అనమాట. పాత దాటానికి వీల్లేదు, ఆ దాంట్లోనే ఇలా తిరిగి రావచ్చు. ఉన్నది ఈ రోజుకి ఉన్నది. అంటే చూడండి ఎంత తరతరాలుగా నిలిచిపోయేటటువంటి సఖ్యత వాళ్ళిద్దరిది. చాలా గొప్ప. అర్జునుడు మరి వీళ్ళిద్దరు నరనారాయణులు అని చెప్పుకుంటాం కదా, అర్జునుడు కృష్ణుడు. వాళ్ళిద్దరి స్నేహం ఎంత గొప్ప స్నేహం. బంధుత్వం కన్నా స్నేహమే కదా ఎక్కువ. రాముడికి సుగ్రీవుడికి ఎంత స్నేహం. అవునండి, ఒకరి భార్యని ఒకళ్ళు విడిపించడానికి సహకరించారు కదా. అవునవును. రామసుగ్రీవుల కంటే మైత్రి ఇంకొకళ్ళది ఉందా? కరెక్టే. కానీ ఇవన్నీ చెప్పుకుంటే ఎంత మంచి ఎగ్జాంపుల్స్. సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే పూర్తిగా మనల్ని వాళ్ళకి అర్పించేసుకోవటమే. ఇక అర్పించుకోవటం. మీరు ఒకటి గమనించండి, గోదాదేవి రంగనాథుడి గురించి ఎన్నో పూజలు చేసింది. ఆయన కోసం ముఖ్యంగా కాచాయని వ్రతం అని ధనుర్మాసంలో ఒక వ్రతం చేసింది. తిరుప్పావై 30 రోజులు పాసురాలు పాడి పూలమాలలు అల్లి తను ధరించి తను చూసుకుని బాగుందా అంటే వేసుకుంటే బాగుందా అని చూసుకుని వేసుకుని మళ్ళీ ఆయన చివరికి ఆయన పెళ్ళాడిన తర్వాత ఆయన ఐక్యమైపోయింది. లేదు పెళ్లి కూతురు అక్కడ. అంతే, కరెక్టేనండి. పెళ్ళైపోయాక విష్ణు చిత్తుడు వచ్చి నా కూతురేది అంటాడు. లేదయ్యా నాలో కలిసిపోయింది అంటాడు రంగనాథుడు. ఎంత నివేదనం అయిపోయింది. ఎంత నివేదనం అండి. ఐక్యం అయిపోయిందా? ఇలాంటివే అనమాట. అంతగా మనం చెయ్యగలమా?
చేస్తే అవి అసలైన భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తులు ప్రహ్లాదుడి ద్వారా మనకి నారదుడు చెప్పించాడు. అంటే ఈ రోజుల్లో కూడా గర్భస్థ శిశువుకి మంచి మాటలు చెప్పినా, మంచి విన్నా ఇప్పటికీ కూడా పీడియాట్రిషియన్స్ చెప్తారు కదండి. గర్భస్థ శిశువులు నేర్చుకున్నటువంటివి మన పురాణాల్లో 2 సంఘటనలు కనిపిస్తాయి. ఒకటి అభిమన్యుడు, ఒకటి ప్రహ్లాదుడు. అవునండి. ఈ 2 సంఘటనలు కనిపిస్తాయి. అక్కడ ఇప్పటికీ కూడా మంచి మాటలు వినండి, మంచిగా ఉండండి, మంచి మ్యూజిక్ వినండి చెప్పటం లేదు. అవే మీకు వస్తాయి అని చెప్పటం లేదు, మీ శిశువులకు అవే వస్తాయని. అందుకే కదా ఇంట్లో ఆహ్లాదకరంగా ఉండాలని మంచి మంచి బొమ్మలు, మంచి మంచి పిల్లల బొమ్మలు, పువ్వుల బొమ్మలు, పక్షుల బొమ్మలు అలాంటివన్నీ తెచ్చి ఇళ్లలో గర్భిణీ స్త్రీ ఉన్న చోట అలంకరించటం లేదు. సత్సంతానం కావాలంటే మంచి అమ్మవారి కథలు, వాళ్ళు సన్మార్గంలో ఉండి మంచి వినాలి. వాళ్ళు ఏ బీట్ సాంగ్స్ వినకుండా ఏ రాముడి గురించో, కృష్ణుడి గురించో, త్యాగరాజు పాడినవో, రామదాస్ పాడినవో, అన్నమయ్య పాడినవో, ఎవరి గురించో పాడినవో ఇలాంటివి వింటూ ఉంటే హాయిగా వాళ్ళకి అదే మనసులో ఉంటుంది. లోపల శిశువు కూడా అదే హాయిగా కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. శిశువుకు ఆనందం కలిగిందో లేదో చూసేటటువంటి మెషిన్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. చక్కగా స్కానింగ్ చేసినప్పుడు శిశువు నవ్వటం, ఇలా హాయిగా చూడటం అన్నీ కూడా తెలుస్తాయండి. పైకి ఎంత అద్భుతం అండి. తెలిసినాయండి, చక్కగా తెలుస్తాయి. కనుక శిశువుని ఆనందంగా ఉంచండి. కడుపుతో ఉన్నప్పుడు మంచి పనులు చేయండి, మంచి విషయాలు వినండి, మంచిగా మంచి పాటలు వస్తే పాడుకోండి, లేకపోతే వినండి. శ్రవణం అని చెప్పారు కదా, మనకి అందరికీ పాటలు రావాలని లేదు కదా, మంచిది చదువుకోండి. ఇలా ఇన్ని రకాల మార్గాలు చెప్పారు చూడండి. ఇన్ని రకాల మార్గాల్లో మనం భగవంతుడు చేరే మార్గాలే ఇవన్నీ. ఏ ఒక్కటి చేసినా అవతల వాళ్ళు చేరటం మనం గమనిస్తున్నాం. అంటే ఈ 9 విధానాల్లో ఒక్క విధానం పాటించినా చాలు, ఒక్క విధానం పాటించినా చాలు, ఒక్కటి పాటించినా చాలు. చాలా గొప్ప విషయం అండి. ఇవి నారదుడి ద్వారా మనకందరికీ అందినవి. ఇవి భక్తి మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు. ఆయన భక్తి సూత్రాలు కూడా చెప్పాడు. వాటిని కుదించి మళ్ళీ ఇలా చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు తేలికగా, అది అందరికీ అర్థమయ్యేట్టుగా. అది స్మరణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇవి 9. చాలా చక్కగా నారద భక్తి సూక్తులు వినిపించారండి. సంతోషం అండి.